హాయ్ గైస్, టుడే ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అన్ ఏఐ యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వితౌట్ రైటింగ్ కోడ్. అంటే ఒక ముక్క కోడ్ కూడా రాకోకుండా మీ ముందరే ఒక ఏఐ ఉపయోగించుకొని, ఏఐ టూల్ ఉపయోగించుకొని ఒక యాప్ బిల్డ్ చేయబోతున్నాను. మీరు ఇలా ఎన్ని యాప్స్ అయినా బిల్డ్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు ఈ గూగుల్ ఏఐ స్టూడియోతో సాధ్యం. సో ఇది రీసెంట్గా గూగుల్ ఏఐ స్టూడియోలో వచ్చిన ఫీచర్. సో ఇక్కడ నేను హౌ టు కోడ్ అంటే నా కోడ్ కానీ నేను ఏం ప్రొవైడ్ చేయను, జస్ట్ ఒక బేసిక్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో నేను జస్ట్ నాకు కావాలనుకున్న యాప్ ఐడియాని ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, చూస్తున్నారు కదా, గూగుల్ జస్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ ఏ న్యూ వైబ్ కోడింగ్ ప్లాట్ఫామ్. సో ఇది మనం ఈరోజు చెక్ చేయబోతున్నాము. సో అందుకోసం నేను గూగుల్ ఏఐ స్టూడియోకి లాగిన్ అయినాను. మీరు ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా. సో ఇదే ఇప్పుడు ఇంటర్ఫేస్, బిల్డ్ యువర్ ఐడియాస్ విత్ జెమినీ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ, ఈ బటన్ అన్న యూస్ చేసుకొని మీరు ఐడియాస్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తేనే అదే ఐడియా ఇస్తుంది, లేదా మీరు కూడా మీ ఐడియాని ప్రొవైడ్ చేయొచ్చు. సో చూడండి, సో ఇవన్నీ యూస్ చేసుకొని నేను ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నాను. అలాగనే సూపర్ చార్జ్ యువర్ యాప్స్ విత్ ఏఐ, ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ సో మెనీ ప్లగిన్స్ ఉన్నాయి. సో ఈ ప్లగిన్స్ అన్ని యూస్ చేసుకొని మనము యాప్ని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారా, జెమినీ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ యాప్, జనరేట్ ఇమేజెస్ విత్ ఎ ప్రాంప్ట్, కంట్రోల్ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియోస్, వీడియో అండర్స్టాండింగ్, ట్రాన్స్క్రైబ్ ఆడియో, ఇలాంటివన్నీ ప్లగిన్స్ ఆల్రెడీ ప్రొవైడ్ ఉండడం వల్ల మనము లవబుల్ ఏఐ లేకపోతే బోల్ట్ ఇవి ఉపయోగించుకోవడం కంటే దీంట్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ, ఇదే ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ నేను ఇది క్లిక్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఒక కొత్త ఐడియాని అదే క్రియేట్ చేస్తుంది. సో నువ్వు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది క్రియేట్ చేస్తుంది, చూసారా. సో బిల్డ్ అన్ ఇంటరాక్టివ్ మ్యాప్ బేస్డ్ చాట్ బాట్ దట్ యూజెస్ రియల్ టైమ్ గూగుల్ మ్యాప్స్ డేటా. ఇది నువ్వు బిల్డ్ చేయాలనుకుంటే ఈ ఐడియాని బిల్డ్ చేసుకోవచ్చు, లేదా అది ప్లగిన్స్ యూస్ చేసుకొని, లేదా నీకు సొంతంగా ఏదైనా ఐడియా ఉన్నా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో గైస్, టుడే మనము ఒక ఐడియాని బిల్డ్ చేద్దాము. అది వచ్చేసి, సో గైస్, ఆ ఐడియా వచ్చేసి నేను ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్లో కొన్ని ఐడియాస్ పెట్టుకున్నాను. సో నేను ఐడియాస్ తీసుకుంటున్నాను. సో నేను ది ఐడియాని పేస్ట్ చేస్తాను, లేదా మీరు ఐఎమ్ ఫీలింగ్ లక్కీ బటన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఇది చాలా బాగుంటుంది. నేను దీనికి ప్లగిన్స్ యాడ్ చేస్తున్నాను. నానో బనానా పవర్డ్ యాప్ యాడ్ చేశాను, అనలైజ్ ఇమేజెస్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను బిల్డ్ చేయబోయే యాప్ వచ్చేసి క్రియేట్ అండ్ ఏఐ పవర్డ్ మీమ్ జనరేటర్. ఈ మీమ్ జనరేటర్ చాలా ఉపయోగపడుతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్న వాళ్ళకి. వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని మనీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో యూజర్స్ కెన్ అప్లోడ్ అన్ ఇమేజ్ ఆర్ సెలెక్టింగ్ టెంప్లెట్స్. ద కోర్ ఫీచర్ ఇస్ టు magic caption button. When clicked, AI analyzes the image context and suggests 5 funny relevant captions that the user can click టు ఇన్స్టాంట్లీ ఓవర్లే ఆన్ ద ఇమేజ్. ఓకే, యూ గాట్ ఇట్. సో మనం బిల్డ్ చేయబోతున్నాం ఈ యాప్ని. సో జస్ట్ మనము ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేయగానే సో ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి మోడల్స్ ఉంటాయి. సో నువ్వు ఇంకా సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ కావాల్సింటే నువ్వు కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది యాంగులర్ కానీ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదైనా మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రియాక్ట్లోనే వదిలేస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి, నేను ఈ మైక్రోఫోన్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఓకే, సో గైస్, సో నేను ఇవన్నీ సెలెక్ట్ చేశాను. సో నేను జస్ట్ ఇప్పుడు బిల్డ్ చేయబోతున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ చూస్తున్నారా, సో ఇక్కడ నేను బిల్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్లస్ ఆప్షన్స్ చూస్తే మీకు కావాలంటే మీరు అప్లోడ్ చేయొచ్చు, టెక్స్ట్ ఫైల్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి కూడా మనం చేయొచ్చు. అంటే జేసన్ ప్రాంప్ట్స్ కానీ అలాంటి ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేసి కూడా బిల్డ్ చేయొచ్చు. సో నేను జస్ట్ ఇప్పుడు వైబ్ కోడింగ్తో చేస్తానని, ఇది వైబ్ కోడింగ్ అనమాట. జస్ట్ నేను ఇస్తున్నాను అంతే, ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో జస్ట్ ఒక ఐడియా. ఓకే, సో మీరు ఈ ప్రాంప్ట్ ఐడియాని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు చాట్ జీపీటీని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా పర్లేదు. ఇప్పుడు అదే బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటుంది. అంటే బ్రెయిన్ స్టార్మ్ అంటే అదే ఒక ఐడియాని అనలైజ్ చేసుకొని అది ఐడియాని డెవలప్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తాను కదా, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఏదైనా మనం చేసేటప్పుడు కొంచెం పేషెన్స్గా ఉండాలి. సో ఏఐ అనేది అది థింక్ చేసి మనకి ఆ రిజల్ట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, సో మనం ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడే కానీ కొంచెం పేషెన్స్గా ఉండాలి. సో గైస్, లెట్స్ వెయిట్ టిల్ ఇట్స్ కంప్లీట్. సో గైస్, చూసారు కదా, మనకిప్పుడు జనరేట్ అయ్యింది. సో ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే, ఇక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా, ఇప్పుడు నాకు ఏమి ఎర్రర్స్ రాలేదు. కానీ ఒకవేళ ఇక్కడ ఎర్రర్స్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్‌గా అదే ఆ ఎర్రర్స్‌ని అనలైజ్ చేసి ఫిక్స్ కూడా చేస్తుంది. నాకు ఈసారి చూపియలేదు. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు ఈ కన్సోల్‌ని గమనిస్తుండండి. మీకిక్కడ అనలైజింగ్ ఎర్రర్స్ అని వచ్చి ఆ ఎర్రర్స్‌ని ఫిక్స్ కూడా అదంతకు అదే చేసుకుంటుందన్నమాట. మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే గైస్, ఇప్పుడు చూసారు కదా. సో నాకీ ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు చూసారు కదా. సో వావ్! ఇప్పుడు సో చూసారు కదా ఎంత అమేజింగ్‌గా ఉందో. నేను జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చి జస్ట్ వైబ్ కోడింగ్‌తో ఇప్పుడు క్రియేట్ చేశాను. సో చూడండి, ఏఐ మీమ్ మ్యాజిక్ క్రియేట్ హిలారియస్ మీమ్స్ విత్ ద పవర్ ఆఫ్ ఏఐ.
సో చూజ్ అండ్ టెంప్లేట్ నీకు కావాలంటే టెంప్లేట్ చూసుకో. లేదంటే ఇప్పుడు నేను ఇక్కడ టెంప్లేట్ చూసాను. లేదంటే నువ్వు ఇంటర్నెట్‌లో నుంచి ఏదైనా అప్‌లోడ్ చేద్దాం. సో నేను చూసారా? సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఇమేజెస్‌లోకెళ్తున్నాను. సో ఇమేజెస్‌లోకెళ్ళి నేనేం చేస్తున్నానంటే ఏదన్నా ఒక తీసుకుంటాను. సో ఏదైనా తీసుకుందామా? ఇది చాలా చాలా మీమ్స్‌లో చూసుంటారు మీరు. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ సేవ్ ఇమేజ్ యాస్ చేస్తున్నాను. డౌన్‌లోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో మనం ఇది ఇమేజ్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు మన యాప్ వర్కింగ్ కేపబిలిటీని చూద్దాం. ఓకే. సో చూడండి స్టార్ట్ క్రియేటింగ్ అప్‌లోడ్. నేను జస్ట్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. సో మ్యాజిక్ క్యాప్షన్ నేను జస్ట్ ఈ ప్లగిన్‌ని సో అది యూజ్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ అనలైజ్ ప్లగిన్ యూజ్ చేసుకొని మనకి ఇమేజ్‌ని అనలైజ్ చేసి మనకి ఇప్పుడు ఇస్తుందన్నమాట క్యాప్షన్స్. సో చూడండి 5 ప్రొవైడ్ చేసిందా? యూ కాంట్ బి లేట్ ఇఫ్ యూ నెవర్ షో అప్. సో చూసారా ఇది బాగుంది కదా మీమ్ లాగా. సో నేను క్లిక్ చేస్తున్నాను. వావ్! చూసారా? మీమ్ లాగా అది యాడ్ అయిందా? సో ఇక్కడ చూడండి కావాలంటే నీకు ఈ ఇమేజ్‌ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఏం చేసాము? యాడ్ హార్ట్ టు ద పర్సన్ చూద్దాం. సో, ఫస్ట్ నేనిలా చేస్తున్నాను దీన్ని. సో, ఇది మనం ఇప్పుడు బిల్డ్ చేసాం కాబట్టి దీన్ని టెస్ట్ చేస్తున్నాం దీని ఫంక్షనాలిటీ మీ ముందర. సో, చూడండి. సో, యాడ్ అయిందా? సో, యాడ్ అయిన తర్వాత మ్యాజిక్ క్యాప్షన్ క్లిక్ చేద్దాము మళ్ళీ. ఎందుకంటే క్యాప్షన్ ఎళ్ళిపోయింది. సో, నేను ఆ క్యాప్షనే క్లిక్ చేస్తున్నాను మీ ముందరే. సో, ఇప్పుడు చూడండి. యూ క్యాన్ మిస్ ద అలారం ఇఫ్ యూ నెవర్ గో టు స్లీప్. ఇది గుర్తుంచుకో. సో, యూ డోంట్ నీడ్ టు నో వాట్ డే ఇట్ ఈస్ ఇఫ్ ఎవ్రీ డే ఈస్ ద సేమ్. సో, చూసారా? ఈ మీమ్ నాకైతే చాలా నచ్చింది. సో, చూడండి నేను మీ ముందర ఎడిట్ చేశాను, హ్యాట్ యాడ్ చేశాను అండ్ ఆల్సో యాడ్ కూడా క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ మనకి డౌన్‌లోడ్ బటన్ మిస్ అయింది. సో, ఇప్పుడు నాకు డౌన్‌లోడ్ బటన్ రావాలంటే సో, జస్ట్ చూడండి. నేను ఏం చేస్తున్నాను జస్ట్ యాడ్ డౌన్‌లోడబుల్ బటన్ అని ఇస్తున్నా. సో, ఐ యామ్ నాట్ రైటింగ్ ఎనీ కోడ్. ఓకే. సో, లెట్ ఇట్ థింక్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో, చూడండి ఇప్పుడు కోడ్‌లో చేంజెస్ వస్తాయి కదా! నేను ఆ కోడ్‌లో చేంజెస్ వర్షన్ 2 లాగా పెట్టుకోవాలనుకుంటే నేను ఇది యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు చూద్దాము. సో, స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. లెట్ ఇట్ లోడ్ కంప్లీట్‌లీ. సో, కావాలంటే ఈ టెంప్లేట్ చూజ్ చేసుకోండి. ఈ అంటుంది. లేదా మనం ఓన్‌గా కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేను అప్‌లోడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. సేమ్ అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ యాడ్ అంటున్నాను. సో, అప్లై మ్యాజిక్ ఎడిటర్. లెట్ ఇట్ అప్లై. సి 1 ఎర్రర్ రన్నింగ్ ద కోడ్. ఇక్కడ చూసారా ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా! ఆటో ఫిక్స్ చేద్దాము. లెట్ ఇట్ ఆటో ఫిక్స్. సో, చూడండి నేను ఇక్కడ ఏం కోడ్ రాయట్లేదు. ఆడ ఎర్రర్ వచ్చినా కూడా అది ఎర్రర్ అని వచ్చింది కదా! ఫెయిల్ టు ఎడిట్ ద ఇమేజ్ అని వచ్చింది కదా! సో, నేను దానికే చెప్పాను ఫిక్స్ ద ఎర్రర్ అని. సో, ఇట్ విల్ అనలైజ్ ఇట్‌సెల్ఫ్ అండ్ ఇట్ విల్ జనరేట్ ద కోడ్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మళ్ళీ లోడ్ అయింది కదా! ఎర్రర్ ఫిక్స్ చేసాము. నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను చూడండి. సో, సేమ్ ఇమేజ్ అప్‌లోడ్ చేస్తున్నాను. యాడ్ టు ద పర్సన్ అన్నాను. ఓకే. అప్లై మ్యాజిక్ చూడండి. ఇక్కడే నేను ఏఐ ఇమేజ్ జనరేటర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎడిటర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నానో బనానా ప్లగిన్ ఇచ్చాం గదా! ఓకే. అండ్ ఆల్సో ఇమేజ్‌ని అనలైజ్ చేసుకొని క్యాప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇమేజ్ అనలైజ్ ప్లగిన్స్ ఇచ్చాం చూసారా? సో, దట్స్ వై వి కెన్ బిల్డ్ ద థింగ్స్ బెటర్ దెన్ అదర్ యాప్స్. సో, ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఎక్కువున్నాయి. మనకి ఇంకా బాగా బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సినది. సో, ఇప్పుడు చూడండి. సో, నేను ఇది ఇస్తున్నాను. యూ క్యాన్ బి లేట్ ఇఫ్ యూ నెవర్ షో అప్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే. సో, నేనిప్పుడు మీమ్ జనరేట్ చేశాను. ఏదైతే దాన్ని ఎడిట్ చేశాను. ఒక యాప్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను డౌన్‌లోడ్ కూడా చేయబోతున్నాను. సో, ఇక్కడ చూసారా సజెషన్స్‌లో చూడండి. ఏఐ ఫీచర్స్ ఉంది. యాడ్ యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్‌మెంట్స్ మీకు ఇంప్రూవ్‌మెంట్స్ ఏమన్నా కావాలంటే, యాడ్ లోడింగ్ ఇండికేటర్స్, యాడ్ మోర్ టెంప్లేట్స్, ఇంప్రూవ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఇవన్నీ సజెషన్స్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. మీరు క్లిక్ చేయడం వల్ల అది ఇంప్రూవ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేసుకుంటుందన్నమాట. ఓకే. సో, చూడండి. నేను అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా! మధ్యలో ఒకసారి అది కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా నువ్వే చూసుకో అన్నట్టు నేను చెప్తున్నాను. ఓకే. సో, గైస్ చూసారా? మీ ముందరే ఒక వర్కింగ్ మోడల్‌లో ఎంత మంచి యాప్ బిల్డ్ చేశానో. సో, ఇది కావాలంటే మనము షేర్ కూడా చేయొచ్చు. సో, నేను సేవ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కోడ్ చూసారా మీరు? ఈ కోడ్ ఉంది కదా! ఈ కోడ్ చూడండి ఎంత బాగా ఫార్మాటింగ్‌లో ఉంది. ఓకే. స్ట్రక్చర్‌గా ఉంది చూడు. స్ట్రక్చర్డ్ కోడ్ మీకు ఏం కావాలన్నా కూడా ఒక స్ట్రక్చర్డ్‌గా ఉంది. మీరు అది ఓపెన్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్, క్యాప్షన్స్ ఓకే. సో, హెడర్, ఐకాన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో, మనం మళ్ళా ప్రివ్యూలోకి వద్దాం. మీకు కావాలంటే కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ని సేవ్ చేసుకోవచ్చు.
మీరు కావాలంటే మీ యాప్ని గిట్‌హబ్ రిపాజిటరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. గిట్‌హబ్ రిపాజిటరీ అంటే వర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పటిదాకా బిల్డ్ చేసిన యాప్ ఇది ఉంది కదా, నేను ఇంకా డౌన్లోడ్ బటన్ లేదు కదా, ఇప్పుడు డౌన్లోడ్ బటన్ యాడ్ చేయబోతున్నాను కదా, ఇప్పటిదాకా ఉన్న ఈ వర్షన్ ఆఫ్ కోడ్ని మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం డౌన్లోడ్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ట్రా కోడ్ యాడ్ అవుతుంది కదా, డౌన్లోడ్కి సంబంధించినది, అది వర్షన్ 2 లాగా ఉంటుంది. అంటే మనం డౌన్లోడ్ బటన్ వద్దనుకుందాం, లేదా డౌన్లోడ్ బటన్ సరిగ్గా వర్క్ కాలేదనుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ వర్షన్ విచ్ ఇస్ బిల్ట్ టిల్ నౌ కదా, అప్పుడు మనము వర్షన్ 1 ఒక కోడ్ ఇస్తే సరిపోయింది కదా యూజ్ చేసుకుంటే. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ సేవ్ ఇన్ ద కోడ్ ఇన్ ద గిట్‌హబ్. ఓకే, ఇక్కడ చూడండి, వీ కెన్ ఆల్సో డిప్లాయ్ ద యాప్. మనం యాప్ని డిప్లాయ్ కూడా చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడిటేషన్ యాప్ క్రియేట్ చేశాను. ఆ మెడిటేషన్ యాప్కి నేను ఏం చేస్తాను, మీరు వెళ్ళిన ప్రతిసారి మీకు మంచి మెడిటేషన్ మీ మూడ్ని చెప్తే దాన్ని బట్టి మెడిటేషన్ అదింతకు అదే క్రియేట్ చేసి దానికి తగ్గట్టు మీకున్న మూడ్కి కావాల్సిన మెడిటేషన్ ప్లాన్ని అది అప్డేట్ చేసేలాగా మనం బిల్డ్ చేసామనుకున్నాం. అప్పుడు నేను ఆ యాప్ని డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి, నో క్లౌడ్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని క్రియేట్ ఏ ప్రాజెక్ట్ చేసి దీన్ని రన్ చేయాలి. సో గైస్, చూసారు కదా, ఇలాంటి యాప్ని మీరు కూడా బిల్డ్ చేయండి. ఈ యాప్ని బిల్డ్ చేయడం వల్ల మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా మంచి మంచి మీమ్స్ని మీరు వరల్డ్ వైడ్ మీరు ప్రమోట్ చేసుకొని మీ యాప్ని ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకొని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకొని మీరు మనీ కూడా అర్న్ చేయొచ్చు. సో నేనేం చేశానంటే ఇలాంటిదే ఒక యాప్ని క్రియేట్ చేశానో చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా, మెడిటేషన్ గైడ్. ఈ మెడిటేషన్ గైడ్ అనే యాప్ ఏం చేస్తుంది అంటే దీన్ని మనము డిప్లాయ్ కూడా చేయొచ్చు. దీన్ని డిప్లాయ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా బటన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మనకి ఏం కావాలి, నువ్వు స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకున్నావు, నువ్వు యాంగ్జైటీ రిలీజ్ అవ్వాలనుకున్నావు, దేనికోసం చెప్పి వాయిస్ స్టైల్ చెప్తే స్టార్ట్ మెడిటేషన్ కొడితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ థింగ్. నేనేం చేస్తాను, దీన్ని డిప్లాయ్ చేయాలంటే మనకి డొమైన్ నేమ్ కావాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేసుకొని మనం డొమైన్ నేమ్ కూడా తెచ్చుకోవచ్చు. మీరు డిప్లాయ్ చేసి దీనికి ప్రైసింగ్ పెట్టి దీనికి ఇంత ప్రైస్ అని పెట్టి మీరు మనీ కూడా అర్న్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా. ఓకే గైస్, దేర్ ఆర్ సో మెనీ యాప్స్. గోడాడీ ఉన్నాయి, డొమైన్ నీకు ఒక నేమ్ కావాలంటే, నీకు ఇట్లా ఉంది కదా గూగుల్ అనే నేమ్ ఉంది కదా, దీనికి ఒక యూఆర్ఎల్కి ఒక నేమ్ కావాలంటే మీరు గోడాడీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, హోస్టింగర్ అనేది కూడా ఉంది. మీరు అక్కడి నుంచి తీసుకొని అక్కడ కొనుక్కోవాలి. ఆ డొమైన్ నేమ్ని కొనుక్కొని మీరు దాన్ని సెటప్ చేసుకుంటే మీరు 1 ఇయర్కి అట్లా అరౌండ్ 2,000 అలా ఉంటుంది. మీరు అప్పుడు ఎవరికైనా లింక్ ప్రొవైడ్ చేసి ఆ లింక్ వర్క్ అవుతుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనాలనుకుంటే మీ ప్రోడక్ట్ని కొనచ్చు. అలా కూడా మీరు మనీ అర్న్ చేయొచ్చు. సో గైస్, మీరు చూసారు కదా. సో గైస్, మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఒక్కటే కాదు, ఎవరైనా కోడ్ చేయొచ్చు. మీకు జస్ట్ మినిమల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరే ఏదైనా యాప్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, కోడ్ రాయాల్సిన పని లేకుండా యాప్ని బిల్డ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లగిన్స్. మీకు ఏ ప్లగిన్ కావాలో యూజ్ చేసుకొని మీ ఐడియా ప్రొవైడ్ చేసి మీరు చూడండి. నాకు ఇక్కడ నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. ఇది చూడండి, ఇది నేను జస్ట్ ఇలా క్లిక్ చేయడం వల్ల నాకు కావాల్సిన ఒక న్యూ ఐడియా అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు చూడండి ఇక్కడ ప్లగిన్స్ ఏవి యూజ్ చేసుకుంటుంది అది ఆ యాప్ని డెవలప్ చేయడానికి, సో బిల్డ్ చేయడానికి. ఓకే, సో చూడండి, నెక్స్ట్ కొడితే నేను చూడండి ఎన్నిసార్లు కొట్టినా కూడా అదొక మంచి న్యూ ఐడియాస్ని అదే ప్రొవైడ్ చేస్తుంది. సో గైస్, సో దిస్ ఈజ్ అబౌట్ వైబ్ కోడింగ్ ఇన్ గూగుల్ AI స్టూడియో, ద న్యూ ఫీచర్ ఇట్ ఈస్ యాడెడ్, ద గ్రేటెస్ట్ అండ్ ద న్యూ ఫ్యూచర్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కానీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ అప్డేట్ చేయగానే మీకు రావాలంటే మీరు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి, మీరు పర్సనల్గా ఇవన్నీ ట్రై చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ ఇది మెయిన్. మీరు ఎలాంటి యాప్స్ని క్రియేట్ చేశారో, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి. సో ఖచ్చితంగా మంచి కామెంట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.